కరీంనగర్ జిల్లా చింతకుంట గురుకుల పాఠశాలలో సమస్యలపై ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు విద్యార్థుల తల్లిదండ్రులు. డ్రైనేజీ సమస్యలతో పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారని, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని చెప్పారు. జిల్లా కలెక్టర్ స్కూల్ను సందర్శించి సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని కోరారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఏమిటంటే అక్కడ డ్రైనేజ్ సమస్య అవుట్ సైడ్ బయటకు వెళ్ళిపోవడం లేదు, మొత్తం స్టక్ అయిపోయి పిల్లలకు ఎలర్జీ అవుతూ వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది సార్. ఈ సమస్యను పరిష్కరించడానికి ఎన్నిసార్లు మేము కలెక్టర్ గారికి అప్లికేషన్ ఇచ్చినా కానీ గతంలో ఆల్రెడీ 1 సంవత్సరం కింద అప్లికేషన్ ఇచ్చినాము. 60 లక్షల ఎస్టిమేషన్ ప్రహరీ కూడా నిర్మించడానికి అది చేసిర్రు, శాంక్షన్ అవుతుందని చెప్పి ఇంతవరకు కూడా వర్క్ స్టార్ట్ చేయలేదు. చాలా ఇబ్బంది అవుతుంది, సెక్యూరిటీ ప్రాబ్లం ఉన్నది పిల్లలకు, ఆడపిల్లలు. దయచేసి కలెక్టర్ గారు వారి సమస్యలపైన ఒక్కసారి ఆకస్మిక తనిఖీ చేసి ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించవలసిందిగా మేము కోరుతున్నాం. అక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఎక్కువగానే ఉన్నాయి. దానిపై పై అధికారులైనా సరే, హాస్టల్లో ఉన్నటువంటి టీచర్స్ అయినా, ప్రిన్సిపాల్ వారైనా కూడా సమస్యను కలెక్టర్ గారి దృష్టికి తీసుకువచ్చి పిల్లలకు ఉన్నటువంటి ఏ సమస్య అయినా పరిష్కరించాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా డ్రైనేజీ ప్రాబ్లమ్స్, దానిని ఎప్పటికప్పుడు పరిష్కరించాలి, పిల్లలకి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కోరుకుంటున్నాము.